తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు మనం హీరోగా అనుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ భారీ ప్రపంచనాన్ని సృష్టించారని చెప్పుకోవాలి. అలాగే ఎన్నో ఏళ్లుగా దాదాపు 50 ఏళ్లకు పైగా తమిళనాడులో పోయిన రాజకీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకేకి పూర్తిగా వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్నే విజయ్ తన విజయంతో తిరగరాశారని చెప్పుకోవాలి. ముఖ్యంగాను తమిళనాడులోని ఇంచుమించుగా 234 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి 109 స్థానాల్ని టీవీకే పార్టీ విజయే చేజిక్కించుకోవడం ఇది ఘన విజయంగా చెప్తూ ఉన్నారు. అలాగే తమిళనాడులో రాజకీయాలు ఇప్పటి వరకు కూడా కులం, మతం ఇలాంటి పేరుతో ప్రజలు విసిగిపోయి ఈ రోజు ఒక జాతీయ రాజకీయాలు కావాలి, ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలు ఉండాలి, ఒక మార్పు కావాలి, ఒక సరికొత్త నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పేసి విజయ్కి ఈ రోజు పట్టం కట్టడం జరిగింది అని ప్రజలు ఈ రోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ఫైళ్ల మీద సంతకాలు చేయబోతున్నారా, విజయ్ అనే నేను అని ప్రసంగించబోతున్నారా? ఓవరాల్ గా చూసుకుంటే విజయ్ ఎలాంటి ప్రజలకి హామీలు ఇచ్చారు, దీనికి సంబంధించిన మేనిఫెస్టోని ఎలా రెడీ చేయబోతూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు విజయ్ రాకతో సరికొత్త మలుపు తిరిగాయి. విజయ్ టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందు చేస్తూ తమిళనాడులో సంచలనాన్ని సృష్టించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ మేరకు తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ అనేక హామీలను ఇచ్చారు. ఆయన విజయంలో టీవీకే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఓసారి చూస్తే రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. అలాగే వధువుకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000 రూపాయలు, వృద్ధులు, దివ్యాంగులకు నెలకు 3,000, అలాగే ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని టీవీకే విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక ఉన్నత చదువుల అవకాశాలను 20 లక్షల వరకు రుణాలు, 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇక వీటితో పాటుగా స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలోని 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించారు. మరి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏ పథకాల్ని ముందుకు అమలు చేస్తారో చూడాల్సి ఉంది. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన డిఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్ పై విజయాన్ని సాధించారు. అలాగే తిరుచి ఈస్ట్ లోనూ విజయ్ విక్టరీ కొట్టారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో చతికిల పడ్డారు. స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చూశారు కదా, మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలని ఎలా నెరవేర్చుతారో ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఈ హామీలన్నీ కూడా నిజంగానే ఎక్కడ ఎవరు ఇవ్వలేని విధంగా ఉన్నాయి. అంటే కొన్నింటిని అమలు చేస్తున్నప్పటికీ కూడా మరికొన్ని మాత్రం చాలా సరికొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవి ఎంతవరకు ఈ హామీలే విజయాన్ని దగ్గరకు చేర్చాయా, వీటి ఇచ్చిన హామీలపైన విజయ్ ముందుకి నిలబెట్టుకుంటారా ఈ మాటని? సో వీటన్నింటి కోసం ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు.